ఒక నిమిషం కిరణ్ దాన్ని కొంచెం సైడ్ తీసుకుంటే. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా రాఘవేంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సినిమా ఆదిత్య అంటే అర్థం సూర్యుడు. ఇక్కడ పగలు ఉంటాడు, తర్వాత అమెరికాలో రాత్రి ఉంటాడు. అంటే మన రాత్రి అక్కడ ఉంటాడు. చైనాలో ఒక టైంలో ఉంటాడు, కొరియాలో ఒక టైంలో ఉంటాడు. ఇన్ని చోట్ల సూర్యుడు ఉంటాడు. అన్ని చోట్ల సినిమా చూసేటట్టు అన్ని భాషల్లో తీశాడు. అంతేనా? కనుక మనం ఏదో అనుకుంటా ప్యాన్ ఇండియా టోటల్గా గ్లోబ్నే తిప్పేద్దామని చూస్తున్నాడు. సరే, ఈ అమ్మాయి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఎమ్మెల్యే ఇప్పుడు పాముతో ఏ మాట ఆడిందో, హేమంత్ మహేష్తో ఏం డాన్స్ చేసిందో, కొరియాలో చేసిందో, చైనాలో చేసిందో, పాటలు పాడతా డ్యూట్ ఉంటుంది కదా. మరి కొరియాలో ఉంటుందా, అమెరికన్ భాషలో ఉంటుందా, చైనా భాషలో ఉంటుందా? నువ్వే చెప్పాలమ్మా చూసి. నువ్వు కూడా 2-3 కొరియా భాషలో చైనా కొంచెం నేర్చుకున్నావా? సో చాలా హార్డ్ వర్కర్ ఆదిత్య. అండ్ ఎప్పుడు కొత్తగా ఏదో తీయాలని ఆలోచిస్తాడు. ఏ తరం యంగ్ పీపుల్ అని కాదు, లేకపోతే వీళ్ళని కాదు, ఎవరితోనైనా తీయగలడు. అలా ఫస్ట్ టైం వాళ్ళ సిస్టర్ అమెరికాలో ఉంటారు. ఆవిడ మ్యూజిక్ ఇంట్రెస్ట్, ఆవిడతోనే మ్యూజిక్ కూడా చేపించాడు. న్యూ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనతో వచ్చాడు. న్యూ హీరో మనకు వచ్చాడు. అమెరికాలో సినిమా ఎవరైనా తీయాలనుకుంటే హీరో రెడీగా ఉంది. సో ఈ సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలి. ఆదిత్యతో మాట్లాడుతామంటే కొంచెం సరదాగా ఉంటుంది. ఈ మధ్య చాలా కాలం ప్రయాణం చేసాం. ఒక సౌందర్యలహరిలో నాకు ఇష్టం లేకపోయినా కూడా ఒక మాట అన్నాడు, కానీ మీరు రాజ్ కపూర్ కన్నా గొప్పవాళ్ళండి అన్నాడు. నేనన్నా ఇంపాసిబుల్, అట్లా చెప్పొద్దు, మహానుభావుడు అన్నాడు. కాదండి, మరి ఆయన అన్ని తీసినా కూడా ఆయన అన్నమయ్య తీయలేదు అన్నాడు. సో దానికి యాక్సెప్ట్ చేశాను. అంటే ఉంటే ఆయన కూడా తీసేవాడే. అంటే నా ఫేవరెట్, నా ఫస్ట్ షీల్డ్ రాజ్ కపూర్ గారితో తీసుకున్నాను. అడవి రాముడు 200 days షీల్డ్ నా రూమ్లో ఎప్పుడు ఉంటుంది. ఆయన అంటే నాకు పిచ్చి. ఆయన సాంగ్స్ అన్నా, ఆయన హీరోయిన్ చూపించేదాం. వీళ్ళందరూ కూడా రాజ్ కపూర్ ఉన్నప్పుడు ఉంటే. సో ఆల్ ది బెస్ట్ ఆదిత్య. అండ్ అమ్మాను మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఆల్ ది బెస్ట్. డైలాగ్స్ రాసిన కాశీ అండ్ ఎవ్రీబడి, పద్మనాభరెడ్డి గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది ఎలా జరిగింది అనేది మనకి బీటీఎస్ రిలీజ్ చేస్తే తెలుస్తుంది. బట్ రాఘవేంద్రరావు గారు, ఒక చిరు సత్కారం టీం వైపు నుంచి ఇవాళ వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక చిరు సత్కారం తీసుకునండి. సో యా, ప్లాంట్, మనీ ప్లాంట్. సో ఎస్, ద లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. సో అద్భుతమైన కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ ఎన్నో ఆయన అందించడం జరిగింది. అన్నమయ్య లాంటి అద్భుతమైన ఫిలింని మనందరికీ అందించడం జరిగింది. సో ఆ సినిమాల లిస్ట్ చెప్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు కొన్ని నెలల పాటు చెప్తూ ఉంటే. స్పెషల్గా నమస్కారం అండి, థ్యాంక్స్. మరి మీకు నేను ఎందుకు గుర్తొచ్చా నాకు తెలీదు. బంపర్ ఆఫర్ ఫస్ట్ నాకే ఇచ్చారు. దాన్ని మనం సినిమా మేకింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం. నేను ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయిన ఏ సినిమాలో దొరకని అనుభూతికరమైన అనుబంధంతో కూడిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో నాకు దొరికింది. అది మీనాక్షి గారి ద్వారాను, ప్లస్ వినాయత్ గారి ద్వారాను, శర్మ గారి ద్వారాను, అండ్ పద్మావతి గారు. అంటే పరిచయాలే బలం, జ్ఞాపకాలే అనుభవం అన్నట్టు నాకు ఈ పరిచయాలు నన్ను చాలా సంతోషానికి, సంతృప్తికి,
కారణమైనాయి. సో సినిమా రిజల్ట్ కన్నా ముందే సంతోషంగా, సంతృప్తిగా, హ్యాపీగా ఈ టీంతో కలిసి పనిచేయడానికి నేను ఫీల్ అయ్యాను. సో అది గొప్ప అనుభవం నాకు ఈ సినిమాతో. అండ్ ఈ టీంతో ఈ సినిమా ఒక మంచి అద్భుతమైన విజయాన్ని అందుకొని అండ్ మరిన్ని ముందు చేయబోయే పనులకి ఆధారం అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎవ్రీబడి. వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియాకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఓఎంజీ ప్రొడక్షన్స్కి కో ప్రొడ్యూసర్గా నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో పద్మనాభ రెడ్డి గారు అన్నట్లు ఈ ప్రొడక్షన్ మేము డాలస్లో స్టార్ట్ చేసాం. అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ experience and memory. So, and we want to do more, and we want all your support. Thank you. షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ అండి. నన్ను ఎక్కడ సెకండ్ పిలుస్తారో అని చాలా టెన్షన్ పడుతున్నాను. ఎగ్జామ్ ఒక రోజు నెక్స్ట్ వాయిదా పెడితే ఎలా అంత ఆనందంగా ఉంటుందో, నా ముందర కో ప్రొడ్యూసర్ గారిని పిలిచేసరికి అంత ఆనందంగా అనిపించింది. లవ్ యూ. థ్యాంక్ యూ. హలో అండి. నాకు స్టేజ్ మీద మాట్లాడడం రాదు. దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ టైం. బట్ మా అన్నయ్య సినిమాలు చాలానే చూస్తున్నాను. ఎన్నాదేశం మా అన్నయ్య గారని. సో అన్నయ్య సినిమాలు చూడటము, ఆ బెంచీలో అక్కడ కూర్చొని ఆ చైర్లో కూర్చొని చూడటం తెలుసు. పైకి ఎక్కిన తర్వాత ఎంత కష్టంగా ఉంటుందనే విషయం ఇప్పుడే అర్థమైంది. పైకి ఎక్కిన తర్వాత అర్థమైంది. ఈ సినిమా ఓఎంజీ ప్రొడక్షన్స్ అండి, ఆమ్ని మీడియా గ్రూప్ ప్రొడక్షన్స్. మేము ఈ సంస్థ ద్వారా ఇంకా సినిమాలు తీసుకొద్దామని, దిస్ ఈస్ మై ఫస్ట్ వెంచర్. మా అన్నయ్య డైరెక్షన్లో చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. దానిలో బెస్ట్ థింగ్ ఏంటంటే పావుతో చేయటం. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నాకు మా అన్నయ్యకి ఇద్దరికి పావులన్నా కుక్కలన్నా చాలా భయం అండి. చాలా భయం మా ఇద్దరికి. అలాంటి వాళ్ళు ఇద్దరం కలిసి మా అన్నయ్య సారథ్యంలో నేను కూడా ఎక్కడ కూర్చున్నా తెలియదు. దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ తను ఇందాక చెప్పినట్టు పావులను ఆడిషన్ చేయడం అండి. ఇప్పటివరకు మనుషులను ఆడిషన్ మా అన్నయ్య చాలా చేశారు, 30 ఏళ్ళ నుంచి చేశాడు. ఫస్ట్ టైం పావులు కూడా చేశారు. కాకపోతే చాలా విచిత్రం ఏంటంటే పావులు కూడా మాటలు వినేసేయండి. రెడీ అనగానే అందరికంటే కెమెరా ముందర సారీ క్యాథరిన్, మా క్యాథరిన్తో పోటీగా పనిచేసేసింది మాకు పావు కూడా. దట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ దాంతోనే గ్లోబల్ మూవీ, చిన్న మూవీ కింద స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సినిమా మొదలుపెట్టిన తర్వాత అది పాన్ ఇండియా దాటి గ్లోబల్కి వెళ్ళిపోయిందనే విషయం మేము రియలైజ్ అయ్యే లోపల పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసిందండి. సో దట్ ఈస్ వాట్ మై బ్రదర్ ఈస్, విఎన్ ఆదిత్య ఈస్, అండ్ పద్మనాభ రెడ్డి గారు, అండ్ వీటన్నిటికంటే ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, ఆయన సపోర్ట్. హీఈస్ లైక్ హీజ్ ఎ లెజెండరీ డైరెక్టర్. మనం కొత్తగా ఆయన గురించి బాలమురళి గారు బాగా పాడతారు, సుశీల్ గారు బాగా పాడతారు అన్నట్టుగా రాఘవేంద్రరావు గారు చాలా బాగా తీస్తారని నేను చెప్పను అలాంటివి. ఎందుకంటే వాళ్ళ గురించి మనకి అన్నీ తెలిసింది, ఓపెన్ బుక్ అది. సో ఆయన మాకు సపోర్ట్ అండ్ ఆయన బ్లెస్ చేసి ఇట్స్ ఆయనది చాలా, అదే మాకు మా సక్సెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంచి సూచనగా భావిస్తున్నాను నేను. ఆయన రావటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ మా అందరికీ. అలాగే మా క్యాథరిన్ మనందరూ ఇప్పటి వరకు తన 30 మూవీస్లో క్యాథరిన్ని చూసినది వేరు, ఈ మూవీలో డెఫినెట్గా వేరు. నేషనల్ అవార్డు 100% గ్యారంటీ అని మాకు ఎవ్రీ షాట్, ఎవ్రీ దానిలో సీన్లో కూడా అనిపించేంత బాగా క్యాథరిన్. కోర్స్ క్యాథరిన్ గురించి చెప్పక్కర్లేదు. షీఈస్ సో బ్యూటిఫుల్. అంటే మిగతా ఏ సినిమాల్లో మీరు చూడని అంత అందంగా ఈ సినిమాలో క్యాథరిన్ ఉంటుంది చాలా. అలాగే మా మహేష్, థ్యాంక్ యూ మహేష్. మహేష్ ఈస్ వెరీ loving and he's very supportive. He's a part of family. And Kasi garu, Padmanabh Reddy garu, and Padma, my writer Padma. The person first I met, నేను సినిమా ఇండస్ట్రీలో అంటే ఈ సినిమా తీస్తున్నాం అనగానే ఫస్ట్ నేను కలిసిన అమ్మాయి మా పద్మ, మా రైటర్ పద్మ. అండ్ జునైద్ వేళ ఇది నా ఫస్ట్దే కాబట్టి నేను ఏం మాట్లాడినా మీరు ఎక్కువగా ఏమి అనుకోకుండా ఓకే ఇది ఫస్ట్ టైం అని అనేసుకొని మీ అందరు బెస్ట్ విషెస్తో మా సినిమాని బాగా ఆడించాలి. ఇంకా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. సో ఇంకా మనం చాలా ముందు సార్లు కలవాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మీనాక్షి గారు. షీ స్టార్టెడ్ విత్ లైక్ దిస్ ఈజ్ మై వెరీ హాయ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను ఫస్ట్ ఈ సినిమా కంటే ముందు సార్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ సార్ని నాకు రాఘవేంద్రరావు గారు ఫస్ట్ టైం పరిచయం చేశారు.
అండ్ దెన్ కలిసిన ఫస్ట్ టైమే కొన్ని గంటలు మాట్లాడాను నేను సార్తో. ఈయనేంటి లైక్ ఇంత ఎనర్జీ ఏంటి, వాట్ ఈస్ దిస్, అండ్ ఒక బ్లాస్ట్ డైనమైట్ లాగే సార్. అండ్ ఆవిడ చెప్పినట్టు సార్తో 10 నిమిషాలు మాట్లాడినా ప్రపంచంలో ప్రాబ్లమ్సే లేవనిపిస్తాయి. సో ఈ కథ ఫస్ట్ సార్ నాకు ఈ కథ కోసం ఫోన్ చేసినప్పుడు నేను రామ్ కామో లవ్ స్టోరీయో చెప్తారనుకుంటే థ్రిల్లర్ చెప్పారు ఆయన. సో అది నాకు సార్ థ్రిల్లర్ తీస్తారు. అండ్ దెన్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ అ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ ఇంటెన్షన్ ఉండింది దాంట్లో. అంటే ఇప్పుడు హెచ్యూ దగ్గర అందరూ పోట్లాడుతున్నారు కదా, జంతువులది కూడా ఈ ప్రపంచం మనదొక్కదే కాదు. ద హోల్ ఇంటెన్షన్ బిహైండ్ ద స్టోరీ ఈజ్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ హ్యూమన్స్ ఆర్ స్నేక్, ఇట్ ఈస్ ద కరెంట్ రిలవెంట్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా మనము యూనో హ్యూమానిటీ అంటే జస్ట్ హ్యూమన్స్కే కాదు, వీ హ్యావ్ టు షో ఇట్ టు ఎంటైర్ నేచర్. అది ప్రకృతికి, మిగతా జంతువులు అన్నిటికీ వర్తిస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ మెసేజ్ బిహైండ్ దిస్ ఫిల్మ్. అండ్ there is a lot of entertainment and there is a lot of glamour and beautiful acting. Catherine has done a beautiful job in konni bits and parts chusanu, and she's looking wonderful. She played beautifully, and thank you for being a part of this film. And Mahesh, you have also done a beautiful job. And Meenakshi garu actually Dr. Meenakshi garu, she's a PhD in music, and she's a ఓషన్ ఆఫ్ మ్యూజిక్. ఆమె అందరిలోకి పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ. సో ఆవిడ ఎన్నో పాటలు పాడారు అండ్ ఎంతో మందికి మ్యూజిక్ నేర్పిస్తారు యుఎస్లో. సో అలాంటి ఆవిడ దీనికి ప్రొడ్యూసర్ అవ్వడం అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం ఈజ్ వెరీ అమేజింగ్ థింగ్. అండ్ జునైద్ గారు, ద బ్రూటల్ ఎడిటర్, ఆయన అసలు ఎవరి మాట అయినరు. ద బ్రూటల్ ఎడిటర్. నేను వెళ్ళినప్పుడల్లా వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చూసి భయపడిపోతుంటాను నేను. సో దట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మీకు అనిపించవచ్చు, బట్ ఎడిటర్ కొట్లాడడం ఇస్ ద మోస్ట్ బెస్ట్ థింగ్. ఫైట్స్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద క్రూ. పద్మనాభ్ రెడ్డి గారు సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఆయనకి లైక్ డబ్బులు ఆయన ఇదే తెలియదు ఆయనకి. థ్యాంక్ యూ పద్మావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ఇచ్చేద్దామండి. ఇందాక ఏమన్నారు ఎడిటర్ గారిని, మీరు బ్రూటల్ ఎడిటర్ అన్నారు, కానీ బ్యూటిఫుల్ కంటెంట్ కోసం ఆయన మారాల్సి వస్తుంది అనమాట అలా. సో ఎడిటర్ జునేద్ సిద్దికి గారిని ఆయన మాట్లాడరు, బట్ ఒక మాట ఆల్ ది బెస్ట్ ఆదిత్య గారు అని చెప్పండి, అయిపోతుంది. ఓకే, సో నా ఎవరిని మిస్ అయ్యామ్మా, కాశీ విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఓఎంజీ ప్రొడక్షన్స్ పని పద్మనాభరెడ్డి గారు, మీనాక్షి గారు, శాస్త్రి గారు వీళ్ళందరూ కలిసి తీశారు. ఆదిత్య డైరెక్టర్ కంటే కూడా నాకు బాగా ఫ్రెండ్. డల్లాస్లో ఈ స్టోరీ చెప్పినప్పుడు టోటల్ స్టార్ట్ టు ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దానికి ఒకటే చెప్పాను నేను, ఒక పర్సన్ కానీ, ఒక బ్యానర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా లోలో ఉన్నప్పుడు ఒక పాము కంటెంట్తో తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యి వాళ్ళ చరిత్రే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏవిఎంలో నోము కానీ, నాగదేవత కానీ, ఎంఎస్ రాజు గారికి దేవి అనే సినిమా కానీ, అలా ఈ సినిమా క్యాథరిన్ గారికి కానీ, మహేష్కి, ఆదిత్యకి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. సో సినిమాలో మనం చూస్తూనే ఉన్నాం, మనుషులను గెలిగితే ఎలా బాగుపడతారు, పావును గెలిగితే ఎలా బాగుపడుద్ది అనేది ఈ సినిమాలో చూస్తాం. అంతేకాకుండా సెంటిమెంట్ కూడా ఉంది, ఎందుకంటే అన్నయ్య డైరెక్టరు, చెల్లి ప్రొడ్యూసర్ కాబట్టి సెంటిమెంట్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా బాగా ఆడాలని ఆదిత్య రాఘవేంద్రరావు చెప్పినట్టు, సూర్యుడు అయితే సూర్యుడికి అప్పుడప్పుడు గ్రహణం పడుద్ది, అది పోగానే మళ్ళీ 7-8 కంట్రీస్లో రెచ్చిపోతాడు. సో ఇది పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ పేరు తీసుకురావాలి. ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ కాశీ. నాకు కూడా ఇది ఫస్ట్ టైం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్.
మీ అందరికీ ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ నిల్చొని మాట్లాడడం అనేది నాకు మంచి ఆపర్చునిటీ. ఈ ఫిలిం ద్వారా సార్ ఇక్కడ అలానే సార్ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అంతే. అటు మా వాళ్ళు కెమెరా లేకపోతే ఇలా 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 పక్క వాళ్ళ మీద పడుతున్నారు అందుకని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే కంగ్రాచులేషన్స్ టు మీనాక్షి గారు అండ్ శాస్త్రి గారు ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. దాని తర్వాత మెయిన్ ఆదిత్య గారు ఈ ఫిలింకి డైరెక్షన్ అని తెలియగానే నేను ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వెన్ ఐ వాజ్ ఆఫర్డ్ దిస్ రోల్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ వర్కింగ్ విత్ సచ్ ఎ లెజెండరీ డైరెక్టర్ గారు అండ్ అదర్ యాక్టర్స్. కాశీ గారు, రజిత గారు ఇవాళ ఇక్కడ లేరు. అండ్ క్యాథరిన్ ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ అనుకున్నాను షీ వర్క్ విత్ సో మెనీ హీరోస్ అండ్ యూనో షీఈస్ డన్ సో మెనీ మూవీస్ హియర్. నేను ఎలా అడాప్ట్ అవుతాను అనేసి ఐ వాజ్ మోర్ ఆన్ ద ఇంగ్లీష్ హాలీవుడ్ సైడ్, బట్ ఇట్ వాజ్ వెరీ సీమింగ్. తనతోటి వర్క్ చేయడం ఇట్ వాజ్ గ్రేట్. అండ్ యాజ్ ఐ సెడ్ ప్రతిరోజు సెట్ మీదకి వెళ్ళి ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ అండ్ లెర్న్డ్ ఎ లాట్. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య గారు ఫర్ taking me as a part of this movie, funny, and I enjoyed. And as a model to an actor, this is a transition movie for me into Telugu and connecting to the roots. I am from Hyderabad, local Telugu nenu. Thank you, Andy. Thank you so much. థ్యాంక్ యూ మహేష్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా ద బ్యూటిఫుల్ లేడీ సో ఫనీ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న క్యాథరిన్ విల్ స్పీక్ నా. Hi everyone. Andarki Namaskaram. First and foremost, even though Sir is left, I'd like to thank Raghavendra Garu for gracing and releasing our poster today. This is the first media interaction that we as a film are having here, and we could not be more grateful than to have it released from Sir's hands. So I just wanted to convey my gratitude. Now, I'd like to thank each and every one of you, all the members of the press, all of the journalists, all of the videographers, the photographers. Thank you so very much for gracing our event, for giving us your time, and for supporting our film. We definitely need your support. I would like to request you to please give us your support to help us reach the audience better. Thank you so much for showing up, and I hope that you continue to do so for the rest of the promotions of our film. So Aditya Garu had approached me with the script of this film, I think in Feb or March of last year, and it's a subject I've never done before. Like Meenakshi Garu was saying, I'm really scared of snakes too. I love dogs, but I really cannot stand snakes, except at the zoo. So Aditya Garu and I had a pact. There was a condition saying that all the snake shots would be CG. So we agreed to that. At the end of the film, so we shot... At the end of the film, like while we were wrapping up, we shot maybe over about 3 months. And this was a very slow, gradual process. Like there'd be a snake on the set, and I think every day you just get more and more accustomed to it. So there was a shot where I was lying down, and the snake, someone was holding the snake close to me. And Aditya Garu was telling our DOP, go closer, go closer. And I'm still waiting, and I'm like, okay. And then finally, when it was time for him to roll, the snake was here, like right here. And it was after he said cut that I was like, what really happened? What has happened? So, you know, that just goes to say that you can get over your fear of things. Anyway, I digress. Aditya Garu, you know, I mean, he doesn't need an introduction. Everybody knows the kind of director that he is. He's an extremely knowledgeable man. I got to learn so much working with him. One very interesting thing that he told me while we were filming is that he doesn't like to repeat his genre. Like, he doesn't like to repeat the same kind of film. And I'm sure Funny is going to be another gem in his filmography, and he's really reinvented himself with this one. Now, coming to our technicians, Buji Garu was our cinematographer. He isn't here today. Junaid Garu, we're so grateful to have him on board. I don't know about the brutal part, but he's been very nice to me. And thanks, we stay like that.
We've got a fantastic cast, a lot of Telugu actors, a lot of Korean actors, a lot of African American actors, a lot of American actors. It goes on. So I think it's just going to be really wonderful to watch this film, unfold on the screen. It is going to be an interesting experience for you. I promise you that. You will not be disappointed. Meenakshi Garu and Shastri Garu's first production, OMG. Meenakshi Garu just said when she was speaking that this is the first time that she's spoken. I'm quite sure that the success of this film is going to make her a stature on the stage. She is going to have to keep speaking. That is my honest wish for you, for the both of you. OMG Productions will definitely go a long way. Who else do I have to talk about? Mahesh. It was really interesting working with him because I think this is his first Indian film. It's his first Telugu film, and he's done a lot of Hollywood productions before, and he just brings a very different skill set to the table. It was nice to work with him, and he's such a wonderful guy. He's very sweet person to work with. Our writer, Padma, and the rest of the cast and the crew, and of course, our John Can. So we had this really lovely stunt choreographer called John. Top notch. It was so much fun working with him. And it's a very VFX heavy film, so it's being taken care of a little in LA and I think a little over here. We have Henri to thank for that. And yeah, so I think we're looking at a release May end. And once again, thank you so much for coming. Please support us. We need your support to take this to the public. Thank you very much. So thank you, Catherine. Thank you. Q&Aకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు ఈ షార్ట్ టైంలో చెప్పలేను. బట్ డైరెక్ట్గా Q&Aకి వెళ్ళిపోదాం. దానికి బిఫోర్ మనం కొంచెం ఆనర్ చేయాల్సినవి ఉన్నాయి. మెయిన్గా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా చెల్లెలు బావగారు మీనాక్షి అండ్ శాస్త్రి గారు. మామూలుగానే ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఎప్పుడు యూఎస్కి వెళ్ళినా అక్కడే ఉంటాను. అక్కడి నుంచి వేరే ఏ స్టేట్స్ కన్నా వెళ్తాను. బట్ ఎప్పుడు సినిమా తీయాలని ఆలోచన రాలేదు. వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ లేనంత భయం వచ్చింది నాకు. ఎందుకంటే నాకు ఒక ప్రొడ్యూసరు చాలా స్టడీ చేసి ఈ వ్యాపారంలో డబ్బులు పెట్టాలనుకుని వచ్చినప్పుడు అప్పటికే వాళ్ళు కొంత ప్రిపరేషన్ తోటి వస్తారు. వీళ్ళు కేవలం నన్ను చూసి వచ్చారు. నాకు అది భయం. సో ఆ ప్రిపరేషన్ అంతా నేను చేయాల్సి వచ్చింది. సో ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ డిస్కస్ చేసి ఏ జోనరాలో సినిమా ఇప్పుడు కరెంట్ కంటెంట్ తీయాలి అని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ ప్యాషన్ అబౌట్ మేకింగ్ ద మూవీ. నేను 6 కథలు చెప్పాను, వాళ్ళు 5 రిజెక్ట్ చేశారు. ఈ కథని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. బిలీవ్ చేసిన రోజు నుంచి ఇవాళ మనం మీడియా మిత్రులు ముందరికి ఈ సినిమాని తెచ్చే వరకు వాళ్ళు పడిన కష్టాన్ని నేను మాటల్లో చెప్పలేను, ఒక బుక్ రాసిస్తాను. అంత నిలబడ్డారు. అలా నిలబడి తట్టుకోగలిగిన నిర్మాతలు ఉండటం. తను ఇందాక చెప్పింది, మేము అనుకున్న స్కేల్ నుంచి సినిమాని బాగా పెంచుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఆ ఫిల్మ్ తీస్తున్న క్యాథరిన్ గారు ఎస్ అనగానే సినిమా ఫస్ట్ స్కేల్ పెరిగింది. క్యాథరిన్ గారిని ఒప్పించిన రోజుకి మా ఆలోచన ఒకటి, క్యాథరిన్ గారికి కథ నచ్చింది అన్న తర్వాత నుంచి మా ఆలోచన టోటల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ క్యాథరిన్ గారు. ఆవిడ చాలా బిలీవ్ చేశారు. వర్క్షాప్స్ నుంచి ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్గా మాతో జర్నీ చేశారు. అలాగే మహేష్ శ్రీరామ్ గారు, ఆయనకి నేను జూమ్లో కథ చెప్పాను ఇక్కడి నుంచి. ఆ తర్వాత డాలస్కి వెళ్ళాక కలిసినప్పుడు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ సినిమా మీద అంతే అంకిత భావంతో వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తున్నారు. ఆయన ఈజ్ మేకింగ్ హిజ్ ప్రెజెన్స్ ఫెల్ట్. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు కేవలం మన మీడియా మీట్కి ఆయన హ్యూస్టన్ నుంచి ఫ్లై చేసి వచ్చారు 1 డే బిఫోరు. థ్యాంక్స్ అలాట్ అండి. అలాగే మిత్రులు కాశీ గారు, ఆయన కో డైరెక్టర్గా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జయంతి పరాంజీ గారి దగ్గర పనిచేసాము. మాకు చాలా విషయాలు ఆయన దగ్గరే నేర్చుకున్నాము. అలాగే మన జునైద్ గారు తరంగాల్లో ఉన్నప్పటి నుంచి, మేము ఏడీలుగా ఉన్నప్పటి నుంచి ఇదే వైరం, ఇదే యుద్ధం జరుగుతుంది ఆయనతో. ఆయన చాలా ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఉండటం అన్నది మన టెక్నీషియన్స్లో చాలా అరుదు మనకు దొరికేవాళ్ళు. సో ఈ సినిమాకి ఆయన 100% యాప్ట్ చాయిస్ అంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఓపిక్గా పడుతున్నందుకు అండ్ స్టిల్ కంటెంట్ని చాలా బాగా చేస్తున్నందుకు.
పద్మ గారు నేను ఎవరికైనా భయపడతా అంటే ఆవిడే నన్ను మొహం మీద కూడా తిడతారు. ఏదైనా ఒక థాట్ బాగాలేకపోతే ఫస్ట్ కరెక్ట్ చేసేది పద్మ గారు. నాకు ఆవిడ రాఘవేంద్రరావు గారి దగ్గరే పరిచయం. అప్ ఫ్రంట్ మొహం మీద చెప్పే టెక్నీషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం, మన వెనకాల ప్రొడ్యూసర్లతో చెప్పే టెక్నీషియన్స్ కంటే. సో అందుకని నేను చాలా ఏరుకోరి ఇలాంటి వాళ్ళు ఉంటే నేను ఒక మంచి సినిమా తీయగలనని అనుకున్నాను. సో నా ఫీల్డర్స్ అందరూ స్ట్రాంగ్ కాబట్టి మ్యాచ్ గెలుస్తానని ధైర్యం ఉండింది నాకు. వచ్చిన మన మీడియా మిత్రులతో పాటు ఇవాళ మన మధ్యలో మీకు ఇప్పుడే పరిచయం చేయబోతున్నాము. ముంబై నుంచి వర్షా జైన్ గారు వచ్చారు. అలాగే మన కేరళ నుంచి జయకుమార్ అండ్ వాహబ్ వచ్చారు. ఆ తర్వాత గుణ అని తమిళనాడు నుంచి వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా ఒకసారి మీకు మన తెలుగు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాను. దాని బిఫోరు ఈ సినిమా 400 మీటర్ల రిలే డిలేలో మేము 300 మీటర్లు పరిగెత్తాము. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ 100 మీటర్లు తీసుకెళ్ళి ఆ రిబ్బన్ని టచ్ చేయాల్సింది మన మీడియా మిత్రులే. అందుకని మొదట మిమ్మల్ని కలవటంతోనే ఈ సినిమా ప్రమోషన్స్కి శ్రీకారం చుట్టున్నాము. అందుకు మాకు పూర్తిగా సహకరిస్తున్న జిఎస్కే మీడియా, అలాగే మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా మన ప్రమోషన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేస్తున్న మమతారెడ్డి కాసం గారు, అండ్ అడగగానే ఇవాళ యాంకరింగ్ ఎంసీయింగ్ చేయడానికి అంగీకరించిన గీతా భగత్ గారు. సో వీళ్ళందరికీ మన ఓఎంజీ టీం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఓఎంజీ, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వర్షాజీ. వర్షాజీ ప్లీజ్. అండ్ దీని తర్వాత వీ హ్యావ్ ఏ Q&A సెషన్ విత్ మీడియా అండి. సో విల్ ఫాస్ట్గా దీన్ని ర్యాప్ చేసేద్దాం మనం. దాని తర్వాత జయకుమార్ అండ్ వాహెబ్ గారు ఫ్రమ్ కేరళ. సో ఆయన ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ దిలీప్ గారు, దిలీప్ లెక్కల గారు ఫ్రమ్ ముంబై. సో హిందీ పిఆర్ఓ అండి ఆయన. సో ఇది పాన్ ఇండియా ప్లాన్ గ్లోబ్ అని చెప్పారు ఇప్పుడే. సో ప్రతి లాంగ్వేజ్లో ప్రమోట్ చేసిన పిఆర్ఓస్ని కూడా వీఆర్ ఇన్వైటింగ్ హియర్ అండ్ హానరింగ్ దెమ్. అండ్ ఐ రిక్వెస్ట్ దిలీప్ లెక్కల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాను. హిందీ పిఆర్ఓ అండి తను. అండ్ నా నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ కన్నడ పిఆర్ఓ శ్రీ హరీష్ విఎన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, కన్నడ పిఆర్ఓ. And now and next శ్రీ గుణ గారు తమిళ్ పిఆర్ఓ అండి, తమిళనాడు నుంచి హీ కేమ్ హియర్. అలాగే అతిరా ప్రదీప్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కేరళ నుంచి వీళ్ళు ఇక్కడ రావడం జరిగిందండి. వారిద్దరిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. దిల్జీత్ జీ అండ్ అతిరా జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆదిత్య గారు శ్రీను గారు రావట్లేదు. ఆదిత్య గారు నాకు సంబంధం లేదు. You have to. సో జిఎస్కే మీడియా తెలుగులో ప్రమోషన్స్ సో పిఆర్ఓగా వ్యవహరిస్తున్న జిఎస్కే మీడియా వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము, శ్రీనివాస్ గారిని. అండ్ ద వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని సూపర్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్న ప్రమోషనల్ ఇన్ఛార్జ్ మమతారెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. నెక్స్ట్ ఐ థింక్ స్టిల్ బిజీ విత్ ప్రమోషన్స్ అండి అక్కడ. తను బయట ఉండి నాకు తెలిసి ప్రమోషన్స్లో పాటు ఏదో ఒక అక్కడ జరుగుతూనే ఉంటుంది వర్క్. షీఈ్ వెరీ శివ గారు. ఇప్పుడు నేను ఈ ప్లాంట్తో సో థ్యాంక్ యూ. మమత అండ్ అలాగే ఏదైతే మీడియాకి అందించామో ఒక కిట్ బ్యాగ్, దానికి సంబంధించి మొత్తం అసలు నాకు తెలిసినంత వరకు నా కెరియర్లో